మీకు సమయం ఇస్తారు కదా, మళ్ళీ మీకు సమయం ఇస్తారు కదా. రైట్ రైట్ ఎస్ కంటిన్యూ చేయండి. సరే అదే చెప్పాలనుకున్నారా? ఇప్పుడు మీరు గత 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 ప్రభుత్వం గురించి గత దాని గురించి మాట్లాడటానికి ప్రతి 5 ఏళ్ళకి ఎన్నికలు ఎందుకండి? ప్రతి 5 ఏళ్ళకి ఎన్నికల గతం గురించి మాట్లాడుకోవడానిక? ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు మీరు లా అండ్ ఆర్డర్ని కాపాడటానికి, ప్రజలను కాపాడటానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి, వీటన్నిటికి కదా మీరు అధికారం ఇచ్చింది. ఒక పక్క ఈ హత్యలు మీకు ఒక్కటేనండి, వీటన్నిటికి కారణం ఏంటి? ఈ హత్యలు జరగడం వల్ల, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల, వీటన్నిటి వల్ల వచ్చింది. మూలం ఎక్కడ? దీనికి మూలం ఎక్కడుంది? ఈ రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు జరగకపోతే అసలు మాకు మాట్లాడే అవకాశమే ఉండదు కదా. మీరు సక్రమంగా కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, మీ పార్టీలు ఎప్పుడూ తిట్టుకుంటుంటాయి. అదే బ్యూరోక్రసీకి సంబంధించి వాళ్ళని అనవసరంగా కామెంట్ చేశారనేదే ఇప్పుడు పాయింట్. ఇక్కడ పోలీస్ వ్యవస్థను ఏమండి మీరు అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన పని లేదు. అనేక రకాల వ్యవస్థలతో పాటు పోలీస్ వ్యవస్థ కూడా ఒకటి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు అన్నది వ్యవస్థని కాదు, వ్యవస్థలో ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ గురయ్యి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర వాచ్మెన్లుగా పనిచేస్తున్న, పచ్చ చొక్కాలు వేసుకొని లా అండ్ ఆర్డర్ని కాపాడలేని ఇన్ఫ్లుయెన్స్ గురైన కొంతమంది వ్యక్తుల్ని, ఆ వ్యక్తులే వ్యవస్థలు కాదు, వ్యవస్థ మొత్తాన్ని వాళ్ళే నిర్ధారించలేరు. ఒకటి ఇక్కడ అలాంటి వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ గురయ్యి పచ్చ చొక్కాలు వేసుకొని వ్యక్తిని వాళ్ళకు గురైన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఈ హఠాత్తుగా ఈ సుధాకర్ యాదవ్ గారు బయటకు వచ్చేసి ఎందుకు ఈయన మీద ఈయన ఆపాదించుకొని, ఈయన ఏదో తప్పు చేసినట్టు, ఈయన ఏదో ఆయన్నే అన్నట్టు, ఆయనే ఎందుకు భుజాలు తగుడుకుంటున్నాడు అంటే, ఈ కాన్స్పిరసీకి మొత్తం కారణం, ఇక్కడ జరిగిన విషయాలన్నిటికీ మొత్తం కారణం ఆయనే. ఆ మండలానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాబట్టి ఆయన బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ కాన్స్పిరసీ మొత్తం కోర్టులో పెడితే రేపొద్దున అతను దోషిగా తేల్తాడు. కాబట్టి ఈ జరిగిన లోపాలన్నీ అక్కడ ఆర్గ్యుమెంట్కి వస్తాయి. కాబట్టి ఇందులో అతను కూడా పాత్రదారుడు అవుతాడన్న భయంతో ముందుగానే మీడియాకు వచ్చి డిఫెన్సివ్ గా మాట్లాడుతున్నాడా లేదా అనేది నాకు అర్థం అవట్లేదు. ఓకే రైట్, చక్కగా చెప్పారు. ఒక చిన్న డౌట్ వెంకటేశ్వర రెడ్డి గారు, చిన్న డౌట్ లేదు ఒక్క మాట మళ్ళీ మీరు కంటిన్యూ చేయండి, మీకే అవకాశం ఇస్తాను. చిన్న డౌట్, ఇప్పుడు కేవలం సుధాకర్ యాదవ్ గారు మాత్రమే కాదు, నేను చెప్పినట్లుగా పోలీస్ సంఘం అధ్యక్షులు కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. సరే వదిలేద్దాం. మీరు చెప్తున్నట్లుగా ఇన్ కేసు వైసీపీ పార్టీలో కొంతమంది తప్పు చేస్తున్నారు, వాళ్ళ గుడ్డలోడ తీసి నిలబెడతామంటే మీ పార్టీ వాళ్ళందరూ నాకు సంబంధం లేదని అందరూ సైలెంట్గా ఉంటారా, లేకపోతే మీ పార్టీ వాళ్ళంతా రియాక్ట్ అవుతారా? జస్ట్ డౌట్ అంతే. నేను వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినందుకు అనట్లేదు. వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళు ఏమన్నా ఇచ్చుకోనండి, దాన్నే క్రైటీరియాగా తీసుకొని వ్యవస్థను మొత్తం అన్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. చూడండి, నేను అనట్లేదు, పోలీసులు అంటున్నారు. పోలీసుల్లో కొంతమంది వ్యక్తులు అన్నారు, అది నోట్ చేసుకోండి ఫస్ట్. పోలీసులు ఏం చెప్తున్నారో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేనేది కంక్లూడ్ చేయను, నేను వైసీపీ మాటల్ని కంక్లూడ్ చేయను, కూటమి మాటల్ని కంక్లూడ్ చేయను, పోలీసు వ్యాఖ్యల్ని కంక్లూడ్ చేయను. పోలీసుల్లో ప్రలోభాలకు గురయ్యి వాళ్ళకి వత్తాసు పలికి వాళ్ళ అనుమతితోటి వాళ్ళు మాట్లాడిన కొంతమంది వ్యక్తులు. ఫస్ట్ అది ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ ఈ కాన్స్పిరసీ జరగకుండా ఉంటే అసలు ఈ పరిస్థితులే రావు. ఈ కాన్స్పిరసీ జరగడానికి కారకులు ఎవరు? లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన వ్యక్తులు ఎవరు? అక్కడ ఆ వ్యక్తులు కంప్లైంట్లు ఇస్తే ఏం చేశారు? ఆ కంప్లైంట్లు ఎందుకు పక్కదారి పట్టించారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు గురుస్వామి గారు ఒకటి అడిగారు. రైట్, గురుస్వామి గారు ఏమన్నారంటే, మొదట్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంతమంది పోలీసులు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించారు.